యేసు ప్రభు నామములో ఈ ఉజ్జీవ సభలకు కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అమ్మ మీరు కూడా చెప్పండి, వందనాలు. అందరికీ వందనాలు. మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవటానికి నన్ను ఆహ్వానించిన స్థానిక దైవ సేవకులకు, ప్రత్యేకంగా పెద్దలు రెవరెండ్ ఆశీర్వాదం అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. రాత్రికి అందరికీ నేను వందనాలు చెప్తాను. సమయం కొంచెంగా ఉంది కనుక దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని మాటలు మీ అందరితో పంచుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. నేను కొన్ని మాటలు ఈ సాయంకాల సమయమందు మీతో పంచుకుంటాను. ఎంతోమంది ఘనులైన దైవ సేవకులు ఈ స్థలంలో చక్కటి సందేశాన్ని అందించారు. పాడే పాటల్లో కానీ, చెప్పే వాక్యంలో కానీ, గద్వాల ప్రాంతంలో స్థాపించబడిన ఈ ఎంబీ చర్చ్ మరలా పూర్వ వైభవానికి రావాలని, ఆ రోజుల్లో సేవ ఎలా జరిగిందో అంతకు మించిన బలమైన రీతిలో దేవుని సేవ జరగాలని పాడే పాటల్లో కానీ, అందించే వర్తమానాల్లో కానీ నేను గ్రహించగలిగాను. మీరందరూ ఆశపడినట్లుగా ఆ పూర్వపు వైభవానికి మించి రెట్టింపు వైభవాన్ని ఈ పరిచర్యకు దయగలిగిన దేవుడు అనుగ్రహించునుగాక. అనుగ్రహించినట్లుగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నిన్న మధ్యాహ్నం నేను ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేదు, కానీ ఎవరో ఒక ఘనులైన దైవ సేవకులు అంతియోకియా సంఘాన్ని గూర్చి చెప్తున్నారు. తమరయ్యా ఎవరో అంతియోకియా సంఘాన్ని గూర్చి రెండు మాటలు చెప్పటం నేను విన్నాను. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో ఇందాక ఎట్లుంది అట్లా పెట్టి తమ్ముడు మార్చుకో. అపోస్తుల కార్యాల్లో మరలా మార్చావు. ఇందాక ఎట్లా ఉంది? రైట్. అపోస్తుల కార్యాల్లో చాలా సంఘాలు ఉన్నాయి. అయితే ఆ సంఘాలన్నిటిలో ఆ సంఘాలన్నిటిలో ప్రత్యేకమైన అద్భుతమైన సంఘం అంతియోకియా సంఘం. అంతియోకియా ప్రాంతంలో సంఘం స్థాపించబడిన తర్వాత అద్భుతం. ఆ సంఘం గ్రామాలు దాటుకుంటూ, పట్టణాలు దాటుకుంటూ, రాష్ట్రాలు దేశాలు దాటుకుంటూ ఈ ఒక్క అంతియోకియా సంఘం 3 ఖండాలకు దేవుని వాక్యాన్ని ప్రకటించి, ఈ చిన్న సంఘం 3 ఖండాలను కదిలించే ఒక శక్తివంతమైన సంఘంగా మార్చబడింది. కారణం ఏంటంటే ఆ సంఘము జీవము కలిగినటువంటి సంఘం. లోకంలో ఎక్కడైనా ఒక చోట సంఘం స్థాపించబడితే ఆ సంఘం జీవం కలిగిన సంఘమా కాదా అనేది మనకు ఎట్లా అర్థమవుతుందంటే, ఒక చెట్టు ఉంది, చెట్టులో జీవం ఉందనుకోండి, జీవం కలిగిన చెట్టు రోజు రోజుకు ఎదుగుతూ ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం రోజు రోజుకు విస్తరిస్తూ ఉంటుంది. ఒక సంఘం జీవం కలిగిన సంఘం అయితే ఆ సంఘం ఎదుగుతుంది, ఎట్ దట్ సేమ్ టైం విస్తరిస్తూ ఉంటుంది. సంఘం విస్తరించకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా 30 సంవత్సరాల క్రితం సంఘం స్థాపించబడేటప్పుడు 30 కుటుంబాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టి ఒక 50 కుటుంబాలు అయ్యాయి, ఒక 60 కుటుంబాలు అయ్యాయి. అంటే అది జీవము కలిగిన సంఘం కాదు. సంఘము జీవం కలిగిందైతే జీవము కలిగిన చెట్టు ఎదుగుతున్నట్లుగా, జీవము కలిగిన చెట్టు వ్యాపిస్తున్నట్లుగా ఆ సంఘం రోజు రోజుకు ఎదుగుతూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. అంతియోకియా సంఘం జీవం కలిగిన సంఘంగా ఎక్కడో ఒక పట్టణంలో ప్రారంభించబడిన పరిచర్య యూరప్ ఖండాన్ని, ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని 3 ఖండాలను ఒక సంఘం కదిలించింది. అది ఎంబీ చర్చే కావచ్చు, బాప్టిస్ట్ చర్చే కావచ్చు, సిఎస్ఐ, లోదరన్, పెంతెకోస్తల్ ఏ చర్చ్ అయినా ఒక చోట చర్చి స్థాపించబడితే
ఆ సంఘం 4 గోడలకు పరిమితం కాదు. ఆ సంఘంలో జీవం ఉంటే ఆ జీవం కలిగిన సంఘం ప్రాంత ప్రాంతాలను కదిలించేదిగా మార్చబడుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే, చెరువులో నీళ్లున్నాయి, నీళ్లు నిమ్మలంగా ఉన్నాయి. ఆ చెరువులో ఒక రాయి వేసామనుకోండి, ఆ రాయి వేయబడినటువంటి స్థలంలో నుండి ప్రకంపనలు ప్రారంభమై చెరువంతా కదిలించబడుతుంది. ఒక చోట వేయబడిన రాయి చెరువులో ఉన్న నీళ్ళన్నీ కదిలించినట్లుగా ఒక చోట సంఘం స్థాపించబడితే ఆ సంఘం జీవం కలిగిన సంఘం అయితే గ్రామ గ్రామాలను కదిలించే సంఘంగా ఆ సంఘం ఆశీర్వదించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే దైవజనమ, అంతియోకియ సంఘం జీవం కలిగిన సంఘంగా, 3 ఖండాలు కదిలించే సంఘంగా అంతగా దీవించబడటానికి ఆ సంఘంలో ఉన్న 3 దివ్యమైన లక్షణాలు చెప్తాను. నంబర్ 1, అంతియోకియ సంఘం మార్పు చెందిన వ్యక్తులతో నింపబడినటువంటి సంఘం. ఎలా చెప్తారయ్యా ఈ మాట ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అంతియోకియ సంఘాన్ని గురించి రాయబడిన మాట, మొదట అంతియోకియాలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాసి ఉంటుంది. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో క్రైస్తవులు అని పిలువబడిన మొట్టమొదటి సంఘం అంతియోకియ సంఘం. అంతకు మునుపు యెరూషలేములో సంఘం స్థాపించబడింది. వారిని క్రైస్తవులు అన్నట్లుగా బైబిల్లో మనం చూడలేం. గలిలయ, సిరియా, యోదయ ప్రాంతాల్లో సంఘాలు స్థాపించబడ్డాయి. ఆ ప్రాంతాల్లో స్థాపించబడిన సంఘాల్లో ఉన్న ప్రజలను క్రైస్తవులు అని పిలవలేదు. క్రైస్తవులు అని పిలువబడిన మొట్టమొదటి సంఘం అంతియోకియ సంఘం. క్రైస్తవులు అంటే ఏంటి? సహజంగా మనకుండే అభిప్రాయం ఏంటంటే, తెల్లబట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని ఆదివారం చర్చికి వస్తే వాళ్ళు క్రైస్తవులు అని అంటారు. ఇది వాస్తవమా అంటే కాదు. ఒకప్పుడు నుదుట బొట్టు పెట్టుకునే బిడ్డ ఇప్పుడు ఆ బొట్టు తీసి నుదుట బొట్టు పెట్టుకోలేదంటే క్రైస్తవులు అని కొంతమంది అంటారు. అది తప్పు అని నేను అంటలేదు, దాన్ని నేను ఖండించట్లేదు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, క్రైస్తవుడు అంటే తెల్లబట్టలు వేసుకున్నవాడు కాదు, బైబిల్ పట్టుకొని చర్చికి వచ్చిన వాడు కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును పోలిన జీవితం జీవించేవాడు క్రైస్తవుడు. ఎవరిని పోలిన జీవితం జీవించాలి? క్రీస్తును పోలిన జీవితం జీవించేవాడే నిజమైన క్రైస్తవుడు అని వాక్యం అంటుంది. అంతియోకియ పట్టణానికి వాక్యం రాకమునుపు అంతియోకియ పట్టణంలో ప్రజలు కొందరు తాగుబోతులుగా, మరికొందరు తిరుగుబోతులుగా, ఇంకొందరు వ్యభిచారికులుగా రకరకాల పాప సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రవక్తలు, అపోస్తులు అంతియోకియ పట్టణానికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అద్భుతం ఏంటంటే, దేవుని వాక్యం విని అంతకు మునుపు తాగేవాడు త్రాగటం మానేశాడు. 2-3 భార్యలు కలిగిన వాడు అక్రమ సంబంధాలు విడిచిపెట్టేశాడు. ఒకప్పుడు దొంగగా బ్రతికిన వాడు దేవుని వాక్యం విన్న తర్వాత ఆ దొంగతనాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకటం ప్రారంభించారు. అద్భుతం ఏంటంటే, వాక్యం విని బ్రతుకును మార్చుకున్న వ్యక్తులను చూసి ఏమని పిలిచారయ్యంటే, వీళ్ళు క్రైస్తవులు అని పిలిచారు. క్రైస్తవులు అంటే బ్రతుకును మార్చుకున్నవాడు, జీవితాన్ని మార్చుకున్నవాడు. క్రైస్తవుడు అంటే నుదుట బొట్టు లేనివాడని కాదు, తెల్లబట్టలు వేసుకున్నవాడని కాదు, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళినటువంటి వాడు కాదు. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే, తన బ్రతుకును మార్చుకొని క్రీస్తును పోలిన జీవితం ఎవరు జీవిస్తారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు. ఏ సంఘములో బ్రతుకును మార్చుకున్న ఏ సంఘములో బ్రతుకును మార్చుకున్న వ్యక్తులు ఉంటారో అక్కడి నుండి విప్లవాన్ని దేవుడు పుట్టించటం ప్రారంభిస్తాడు. అక్కడ నుండి దేవుడు ప్రపంచనాన్ని పుట్టించటం ప్రారంభిస్తాడు. మరొకసారి చెప్తాను, క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు. ఒక డాక్టర్ దగ్గర వైద్యం దొరికింది, ఒక టీచర్ దగ్గర చదువు ఉంటుంది, ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ ఉంటుంది, ఒక లాయర్ దగ్గర న్యాయం దొరుకుతుంది. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. క్రీస్తు లేని క్రైస్తవ్యం కాదు. ఏంటి క్రైస్తవ్యం అంటే? క్రీస్తును పోలిన జీవితం. చాలా చోట్ల పేరుకు క్రైస్తవులే కానీ త్రాగుబోతులుగా ప్రజలు బ్రతుకుతున్నారు.
పేరుకు క్రైస్తవులే కానీ అక్రమ సంబంధాలు బ్రతుకుతూ ఉంటూ ఉన్నారు. ఇది ఎలా ఉంటుందంటే, నా చిన్నతనంలో ఒకరోజు ఇంటికి బాగా ఆకలితో వచ్చా. అమ్మ ఏం కూరమ్మా అన్నాను. మా అమ్మ అంది, అయ్యా పాలకూర ఉండేనయ్యా అంది. పాలకూర అంటంతో నేనేమనుకున్నానో తెలుసా? అమ్మ పాలు పోసి ఆ కూర ఎట్టుండిందో అనుకున్నా. పైపైన మొహం కడుక్కొని భోజనానికి కూర్చున్నా. అమ్మ అన్నం వేసుకొచ్చింది. ఆ అన్నంలో పచ్చిగా ఉన్న ఆకుకూరలు వేసుకొచ్చింది. నేను అన్నా, అమ్మ ఇదొద్దు నాకు పాలకూర తీసుకురా, ఇదొద్దు నాకు పాలకూర తీసుకురా అన్న. మా అమ్మ అంటది, వేసే కదయ్యా పాలకూర అంది. నేను అన్నా, ఇది పాలకూర అయితే దీని లోపల పాలేయి అన్నా. మా అమ్మ అంది, దీని పేరు పాలకూరే కానయ్యా, పాలు ఉండవు అయ్యా, పాలు ఉండవు. పేరుకు క్రైస్తవులే, ఆ పేరు క్రైస్తవులే. ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళే. ఆదివారం చర్చి దగ్గర కనపడతారు, ఆదివారం సాయంత్రం బ్రాందీ షాపు దగ్గర కనపడతారు. విచిత్రం చూడండి. ఆదివారం దేవుని మందిరంలో కనపడతారు, కొట్లాటలు ఎక్కడైనా జరిగితే కొట్లాట దగ్గర కనపడతారు. పేరుకు క్రైస్తవులే కానీ క్రీస్తు లేని క్రైస్తవులు ఉండటాన్ని బట్టి సంఘాలలో ఉజ్జీవాన్ని చూడలేకపోతున్నాం. గద్వాల్లో ఉన్న ఎంబీ చర్చి సంఘ బిడ్డలారా, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని బిడ్డలారా, మన సంఘాలలో ఒక ఉజ్జీవాన్ని చూడాలంటే ప్రతి సంఘం ప్రజల చేత కాదు, బ్రతుకును మార్చుకున్న వ్యక్తుల చేత సంఘము నింపబడాలి. ఏ సంఘం అయితే బ్రతుకును మార్చుకున్న వ్యక్తుల చేత సంఘం నింపబడతాదో ఆ సంఘములో నుండి ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. నేను ఎవరిని గాయపరచడానికి కాదు, బ్రతుకును మార్చుకోకుండా బోధించే సేవకులమైన మేము, బ్రతుకును మార్చుకోకుండా పాటలు పాడే బిడ్డలు, బ్రతుకును మార్చుకోకుండా వాయిద్యాలు వాయించే బిడ్డలు, బ్రతుకును మార్చుకోకుండా ఈ సువార్త సభలకు ఎన్ని వేల మంది వచ్చినా 2 రోజులు 3 రోజులు మీటింగ్ జరుగుతాయి, భోజనాల ఖర్చు అంతా అయిపోతుంది. బ్రతుకును మార్చుకోకుండా ఇక్కడి నుంచి వెళ్తే ఇంత ఉద్యమాన్ని కూడా మన సంఘాల్లో చూడలేము. బోధించే నా మొదలుకొని ఆ చివరను కూర్చున్న చిన్న బిడ్డ వరకు వాక్యం విని ప్రతి బిడ్డ తమ బ్రతుకును మార్చుకునేటువంటి వారిగా ఉండాలి. ఓసారి చాలా పురాతన సంఘం, 40 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన సంఘం, 40 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన సంఘమే కానీ ఆ సంఘంలో మహా ఉంటే ఒక 50 మంది కంటే ఎక్కువ లేరు. ఆ సంఘం తర్వాత నిన్న మొన్న ప్రారంభించబడిన సంఘాలు ఉన్నాయి కదా, రోజు రోజుకు ఆ సంఘాలు అభివృద్ధి పొందుతున్నాయి. ఒక 3 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంఘంలో 100 మంది ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంఘంలో 300 మంది ఉన్నారు. 40 సంవత్సరాల క్రితం స్థాపించబడిన సంఘంలో 50 మంది కూడా లేకపోయేసరికి సంఘంలో ఉన్న పెద్దలకు కాస్త బాధ అనిపించి, మన సంఘం ఎందుకు ఎదగట్లేదో, మన సంఘం ఎందుకు విస్తరించట్లేదో మనం ప్రార్థన చేద్దాం, ఆలోచిద్దాం రండని ఒక 4 సంఘ పెద్దలు ఒక చోట కూర్చున్నారు. చేయి కలుపుతూ అన్నారట, ఆ పాస్టర్ గారు మన సంఘం పెట్టాడు, 3 సంవత్సరాలు అవుతుంది, 200 మంది వస్తున్నారంట. ఆ పాస్టర్ గారు 4 సంవత్సరాల క్రితం పెట్టాడట, 300 మంది వస్తున్నారట. మన సంఘం 40 సంవత్సరాల క్రితం స్థాపించబడిందైనా ఎందుకు సంఘం ఎదగట్లేదు మాట్లాడుకొని వాళ్ళు అన్నారట, మన సంఘం ఎదిగేటట్లుగా అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈలోపు ఒక ఆయన అన్నాడట, మనం ప్రార్థన చేద్దాం కానీ మన ప్రార్థన దేవుడు అంగీకరించేటట్లుగా మొట్టమొదట ఒకరి తప్పులు ఒకరితో ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం, ఆ తర్వాత ప్రార్థన చేద్దాం అన్నారట. నువ్వు చెప్పింది కూడా రైటే, సరే నీ బలహీనతలు ఏంటో చెప్పు అంటే మొదట ఆయన స్టార్ట్ చేశాడట. నేను 25 సంవత్సరాల క్రితం బాప్తిస్మం తీసుకున్నా. నాలో ఉన్న బలహీనత ఏంటంటే ఆదివారం తప్ప సోమవారం నుంచి శనివారం వరకు ఫుల్లుగా తాగుతా. దేవదాసు మళ్ళీ పుట్టాడు. నేను తాగుతాను అన్న సంగతి మా భార్యకు కూడా తెలియదు, పాస్టర్ గారికి అయితే సరే అస్సలు తెలియదు. నాకున్న ఒక బలహీనత ఏంటంటే త్రాగుడు బలహీనత. ఆదివారం మాత్రం పొరపాటున తాగను, సోమవారం నుంచి శనివారం వరకు తాగుతాను అన్నాడండి. కూర్చున్న ముగ్గురు అనుకున్నారంట, ఒరే మన సంఘంలో ఈ అన్నను చూసి యేసు ప్రభుకు స్వయాన తమ్ముడు అనుకున్నాం, ఎంత తాగుబోతుడా, మాకు తెలియదే ఈ సంగతి అని చెప్పి సరే రెండోవాడిని అడిగారు, నీ బలహీనత ఏంటో చెప్పరా అని. రెండోవాడు అన్నాడంట, ఏం లేదు,
నేను మొన్నటి దాకా మన చర్చి కమిటీలో ట్రెజరర్గా పనిచేసేవాడిని కదా. ఆ ట్రెజరర్గా పనిచేసేటప్పుడు దేవుని డబ్బుల్లో ఒక 70,000 రూపాయలు నొక్కేసా. నేను నొక్కిన సంగతి అయ్యగారికి కూడా తెలియదు అనేసరికి వాళ్ళు అన్నారంట, దేవుని డబ్బు 70,000 రూపాయలు నొక్కేవా, ఒరే పాపం మూట కట్టుకుంటావు కదా. వాళ్ళు అది ఇదంటే మనోడు నవ్వుతా అన్నాడంట, దేవుని సొమ్ము తింటే పాపం ఎట్టా మూట కట్టుకుంటావురా. ఆగండి, దేవుడు మనకేమవుతాడు? తండ్రి. మనం ఆయనకేమవుతాం? పిల్లలు. గమనించండి, కొడుకు ఎవరు సొమ్ము తింటాడు? ఏమండి, కొడుకు తండ్రి సొమ్ము తింటాడు కదా. మా తండ్రి సొమ్ము నేను తిన్నా, ఇప్పుడు నేను దిగిపోతున్నా, రేపు మీరు ఎక్కిన తర్వాత మీరు కూడా తినండి. బయటోడు సొమ్ము ఏం కాదు కదా. ఎవరి సొమ్ము? దేవుడు కాదమ్మా, తండ్రి సొమ్ము తిన్నానరా, మీరు కూడా తినండి అన్నాడంట. తతిమ ముగ్గురు అనుకున్నారంట, ఒరే దుర్మార్గుడా, ఇస్కరియోతు యోధా నీకంటే నయం కదరా నాయన, 70,000 రూపాయలు నొక్కేవని ఆశ్చర్యపోతా రెండో ఓడి వైపు చూశారు. ఇక మూడో ఓడు, ఇదిగో నా బలహీనత చెప్తా నాగయ్య అని వాడు స్టార్ట్ చేశాడు. ఏంటో చెప్పంటారా? నేను రైల్వేలో పనిచేస్తా కదయ్యా 15 సంవత్సరాలు బట్టి, నా భార్యకి తెలియకుండా నేను పనిచేసే రైల్వే డిపార్ట్మెంట్లో చిన్నిల్లు ఒకటి పెట్టానయ్యా అన్నాడట. ఏ ఇల్లు? వాయిస్ వినపడుతుందా తల్లి? వినపట్లేదా? ఇక నేనేం చేయలేను. చిన్నిల్లు ఒకటి పెట్టానయ్యా, నేను చిన్నిల్లు మెయింటైన్ చేస్తున్న సంగతి మా ఆవిడికి తెలియదు, ఇది నా బలహీనత అన్నాడంట. చూడండి, ఆ సంఘంలో నలుగురు ఎట్లాంటి వాళ్ళు, ఒకడేమో తాగుబోతుడు, ఇంకొకడేమో దేవుని డబ్బు నొక్కే ఇస్కరియోతు యోధ, ఇంకొకడేమో చిన్నిల్లు పెద్దిల్లు మెయింటైన్ చేసేవాడు. ఇక ఈ ముగ్గురు కలిసి నాలుగో వాడు బలహీనత ఏం చెప్తారో నాలుగో వాడి వైపు చూశారు. విచిత్రం తెలుసా? నాలుగో వాడి వైపు చూస్తే నాలుగో వాడు అక్కడ లేడు, వాడు పరిగెత్తుతా ఉన్నాడు. ఆడు పరిగెత్తుతూ ఉంటే వీళ్ళు కేకలేస్తున్నారు, రే మా బలహీనతలన్నీ ఎన్నావు, మా గుట్టంతా ఎన్నావు, నీ బలహీనత ఏమీ చెప్పకుండా పరిగెత్తుతున్నావేంటో, ఆగో నీ బలహీనత ఏంటో కూడా చెప్పు ఆగంటే వాడంటాడంట, అయ్యా నాకు ఒక బలహీనత ఉంది, నాకేదైనా ఒక సంగతి తెలిస్తే 10 మంది చెవుల్లో ఊదేదాకా నా ఆయాసం పాయాసం అయిపోద్ది అయ్యా, నేను ఇప్పుడు ఆగనయ్యా, ఆగుతా. ఎప్పుడు ఆగుతా? 10 మందికి చెప్పిన తర్వాతగా ఆగుతానంటే వీళ్ళు అంటారంట, ఒరే మా బలహీనత కంటే నీ బలహీనత ఇంకా ఘోరంగా ఉంది కదా. చూడండి, చర్చిలో జనాలు ఉన్నారు కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క బలహీనతతో ఉన్నవాడయ్య గారు. ఇంకేం ఎదుగుతాయి చర్చిలు? ఇంకేం ఎదుగుతాయి చర్చిలు చెప్పండి? చర్చికి వచ్చే సంఘ పెద్దల్లో ఒకడేమో తాగుబోతాడు, ఇంకొకడేమో చిన్నిల్లు పెద్దిల్లు, ఒక ఫోన్లో 2 సిమ్ములు పెడతారుగా, ఒక ఫోన్లో 2 సిమ్ములు, 2 భార్యలు కలిగినోడు, ఇంకొకడేమో ఇస్కరియోతు యోధాలుగా డబ్బు కట్ చేసేవాడు, ఇంకొకడేమో ఇంకొక రకం. నేనంట, ఇలాంటి ప్రజలతో సంఘాలు నిండుకుంటే సంఘాలు ఆశీర్వదించబడతాయా? ఇలాంటి వ్యక్తుల మధ్యలో ప్రజలు బ్రతుకుతూ ఉంటే ఎంత వాక్యం విన్నా మారని ప్రజలు, ఎంత వాక్యం విన్నా బ్రతుకును దిద్దుకొని ప్రజలు, ఎంత వాక్యం విన్నా జీవితాన్ని సరిచేసుకోకుండా ఆ పాత రోత జీవితంతో ప్రజలు దేవుని సన్నిధికి వస్తే కట్టడాలు ఉంటాయి, మందిరాలు పొడుగ్గా ఉంటాయి, ఎకరాలు స్థలాలు ఉంటాయి, చివరికి అది గబ్బిలాల కొంపగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఏ సంఘమైనా మార్పు చెందిన వ్యక్తులతో నిండుకోవాలి. మార్పు చెందిన వ్యక్తుల ద్వారా ప్రపంచాన్ని దేవుడు తలకిందులు చేయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మీరు సమాధానం చెప్పండి. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు, నా వైపు చూసి చెప్పండి, దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాడు చెప్పండి? చూయించే కదమ్మా. అమ్మ చెప్పండి రా తల్లి, చాలా చక్కగా పాడారు. మీ కోయర్ అంతా దేవదూతలు ఉన్నట్టున్నారమ్మా, చాలా బాగా పాడారు. రైట్, రాళ్ళు తీసుకు. ఏ రాళ్ళు తల్లి? గులక రాళ్ళ, నున్నటి రాళ్ళ? చెప్పండి అమ్మా. గులక రాళ్ళ? థ్యాంక్ యూ మా. నున్నటి రాళ్ళు తీసుకొని వెళ్ళాడు. నేనంట, రాయి సహజంగా గరుగ్గా ఉంటుందా, నున్నగా ఉంటుందా? నా మాట అర్థం కాలేదా?
రాయి సహజంగా గరుకుగా ఉంటుందా, నున్నగా ఉంటుందా? గరుకుగా ఉంటుంది. మరి దావీదు ఏ రాయి తీసుకున్నాడు? ఎలా ఇది నున్నటి రాయి అయింది? ఎలా నున్నటి రాయి అయిందంటే, ఒకప్పుడు అది గరుకు రాయే. ఆ గరుకు రాయి ఏటిలో ఉన్నప్పుడు నీటి ప్రవాహం వచ్చి పదే పదే దాన్ని కొట్టటాన్ని బట్టి నీటి ప్రవాహపు తాకిడి చేత అది డొర్లి డొర్లి గరుకుతనాన్ని పోగొట్టుకొని నున్నటి రాయిగా మారిపోయింది. ఈ రాయి ఎవరు? ఒక్కొక్క విశ్వాసి ఆత్మ సంబంధమైన రాయి. మనం ఒకప్పుడు గరుకు మనుషులుగా ఉండేవాళ్ళం, గరుకుతనం కలిగిన వ్యక్తులుగా ఉండేవాళ్ళం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు వాక్యమనే నీటి ప్రవాహం చేత మనలను కొడతాడు. వాక్యమనే నీటి ప్రవాహం చేత నిన్ను దర్శిస్తాడు. నీలో గయ్యాలితనం ఉంటే నీ గయ్యాలితనాన్ని గూర్చి మాట్లాడతాడు. నీలో వ్యభిచారపు మనస్సు ఉంటే నీ వ్యభిచారపు జీవితాన్ని గూర్చి మాట్లాడతాడు. నీలో ఏ గరుకుతనం ఉందో నీ గరుకుతనాన్ని గూర్చి వాక్యమనే నీటి చేత దేవుడు నిన్ను కొడుతున్నప్పుడు వాక్యం విని వాక్యము ద్వారా నీ గరుకుతనాన్ని పోగొట్టుకొని నున్నటి రాయిగా నీవు మారితే, ఆ మార్పు చెందిన రాళ్లను పరమదావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు తీసుకొని మార్పు చెందిన వ్యక్తులతోనే ప్రపంచాన్ని దేవుడు తలకిందులు చేయటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మిమ్మల్ని అందరిని అడుగుతాను, సొంకారు గ్రామంలో ఒక ఆవిడ సువార్త ప్రకటించింది. ఆవిడ వాక్యమని గ్రామం అంతా మారిందా లేదా? ఆవిడ ద్వారా గ్రామం ఎందుకు మారిందో తెలుసా? ఆవిడ ద్వారా గ్రామం మార్చబడటానికి కలిగిన కారణం, మొదట ఈవిడ వాక్యమని మారింది గనుక. విన్నారండి? మొదట తాను మారింది గనుక ఈమె వాక్యం విన్న ప్రజలందరూ మార్పు చెందుతూ వచ్చారు. అయ్యలారా, ఈ స్థలంలో నిలవబడి వాక్యాన్ని ప్రకటించే దైవ సేవకుడు తను నిజంగా మారినవాడైతే, బ్రతుకును మార్చుకున్నవాడైతే, జీవితాన్ని దిద్దుకున్నవాడైతే, మార్పు చెందిన దైవ సేవకుడు వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యమిని వేల కొలది ప్రజలు మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. బోధించే సేవకుడు మారకుండా, పాటలు పాడే ప్రజలు మారకుండా, వాయిద్యాలు వాయించే వాయిద్యకారులు మారకుండా, ప్రజలను మారండి అని ఎన్ని ఒకదప్పుడు ప్రసంగాలు చేసినా ప్రజలు మారరు అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను మారకుండా మీరు మారండి మారండి అన్నాను అనుకోండి. ఒకరోజు మా చర్చికి వచ్చే ఒక యవ్వన అబ్బాయి యాంవే ప్రొడక్ట్స్ అదేదో బిజినెస్ చేద్దామని వచ్చాడు. అన్నాడు, అన్నయ్య ఈ ఆయిల్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ బిజినెస్ బాగా సక్సెస్ అయ్యేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. తప్పకుండా చేస్తా తమ్ముడా, ఇంతకీ ఈ ఆయిల్లో ఉన్న ప్రత్యేకత ఏంటన్నా? అన్నయ్య ఈ ఆయిల్ రాసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్ల వెంట్రుకలు అవుతాయట, ఈ ఆయిల్ రాసుకుంటే బట్టతల నిండుగా వెంట్రుకలు వస్తాయంట. ఇదిగో ఈ ప్రొడక్ట్స్ అమ్మబోతున్నాను, నా బిజినెస్ సక్సెస్ అయ్యేటట్టుగా ప్రార్థన చేయండి అన్నాడు. నేను ఆ తమ్ముడు చూసి ఏమన్నాను తెలుసా? తమ్ముడా, ఈ బిజినెస్ ఎవరికైనా సెట్ అయిద్దేమో కానీ నీకు మాత్రం సెట్ కదరా తమ్ముడా, నువ్వు అమ్మితే ఎవడు కొనడు తమ్ముడా అన్నాను. ఏమంటాడో తెలుసా? అన్నయ్య మీరు అట్ట అవిశ్వాసంతో మాట్లాడితే అట్ట అన్నయ్య, విశ్వాసంతో ఆశీర్వదించి పంపించండి అన్నాడు. విశ్వాసం దేవుడు ఎరుగురా నాయన, నీవు అమ్మితే ఎవడో కొనడు. ఒకవేళ ఈ ఆయిల్లో ఆ శక్తి ఉండొచ్చు, కానీ నువ్వు అమ్మితే ఎవరు కొనరు అన్న. అంటాడు, నాకేం తక్కువైందన్నా అన్నాడు. ఏం తక్కువైందంటే, ఒరి తమ్ముడా నీ తలకాయే బట్టతల, నువ్వు బట్టతల పెట్టుకొని ఈ నూనె రాసుకోండి మీకు ఎంటుకలు వస్తాయి, ఈ నూనె రాసుకోండి తెల్ల ఎంటుకలు నల్ల ఎంటుకలు అవుతాయి, నువ్వు అమ్మితే ఎవడు కొనడో. ఒకవేళ అమ్మాలని పోతే అంటాడు, అబ్బాయి ముందు నువ్వు రాసుకో, నీకు ఎంటుకలు పెరిగితే అప్పుడు మేము చూద్దాంలే అంటారు. ఏమనుకోవద్దు తల్లి, మీ భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో కొట్లాడుకొని, సరే ఈ అంత్యోకయ సంఘంలో ఉన్న రెండవ చక్కటి గుణం ఏంటంటే ఐక్యత. చెప్పండి, ఏంటి సంఘంలో ఉన్న ఐక్యత? నా వైపు చూడండి. ఇందాక దైవజనులు వాక్యం చదివారు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అంత్యోకయ సంఘంలో 5 వ్యక్తులు ఉన్నట్లుగా, వాళ్ళు ప్రవక్తలు, దైవ సేవకులు 5. ఆ 5 పేర్లు ఏంటాయి అంటే, నంబర్ 1 బర్నబా, నంబర్ 2 సుమయోను, నంబర్ 3 లూకియా, నంబర్ 4 మనయేను, నంబర్ 5 సౌలు. నాతో కలిసి ఒకసారి చెప్పండి. నంబర్ 1 బర్నబా, చెప్పాలి.
బర్నబా, మరొకసారి బర్నబా, లూకియా, సుమయోను. ఈ ఐదుగురు 3 ఖండాలకు చెందిన వాళ్ళు. బర్నబా, సౌలు ఆసియా ఖండానికి చెందిన వాళ్ళు. లూకియా, సుమయోను యూరప్ ఖండానికి చెందిన వాళ్ళు. మనయేను యూరప్ ఖండానికి చెందిన వాళ్ళు. లూకియా, సుమయోను ఆఫ్రికా ఖండానికి చెందిన వాళ్ళు. ఒకే సంఘంలో 3 ఖండాల ప్రజలు ఉన్నారు. ఏ ఖండాలు? యూరప్ ఖండం, ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం. నేనంట వీళ్ళ ఖండాలు వేరు. ఖండాలు మాత్రమే కాదు, వీళ్ళ రంగులు కూడా వేరు. నేను అడుగుతా, యూరప్ ఖండం వాళ్ళు ఏ రంగులో ఉంటారు? యూరప్ ఖండం వాళ్ళు ఏ రంగులో ఉంటారు? తెల్లగా ఉంటారు. ఆఫ్రికా వాళ్ళు పెద్దగా నల్లగా ఉంటారు. ఆసియా ఖండం వాళ్ళు మన రంగులో ఉంటారు. కొంచెం మనకంటే కొంచెం పర్వాలా. అది చూడండి, తెల్లటివారు, నల్లటివారు, మధ్య రంగులో ఉన్నవారు అదే సంఘంలో ఉన్నారు. వాళ్ళ ఖండాలు వేరు, వాళ్ళ ప్రాంతాలు వేరు, ఐక్యత కలిగి బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు నల్లోడివి, నువ్వు నన్ను ముట్టుకోకూడదు. నువ్వు తెల్లోడివి, నువ్వు నా దగ్గరికి రాకూడదు. నీది ఆ రంగు కాదు, ఈ రంగు కాదు, నువ్వు మధ్యలో రంగోడివి, నువ్వు మా దగ్గరికి రాకూడదు అని సంఘంలో వాళ్ళు కొట్లాడుకోకుండా, వాళ్ళ ఖండాలు వేరైనా, వాళ్ళ వర్ణాలు వేరైనా, వాళ్ళ జాతులు వేరైనా, వాళ్ళ ప్రాంతాలు వేరైనా ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లాగా ఐక్యమత్యంగా కలిసి ఉన్నారు. దైవజనమా, ఏ సంఘములోనైతే ప్రజలు ఐక్యతతో కలిసి ఉంటారో, ఏ సంఘములో ప్రజలు ఐక్యమత్యంగా ఉంటారో, ఏ సంఘంలో ప్రజలు ఏక మనస్సుతో బ్రతుకుతారో, ఏ సంఘంలో ప్రజలు ఏకతాత్పర్యం, ఏకభావం కలిగి ఐక్యత కలిగి బ్రతుకుతారో, వాక్యం అంటుంది కదా, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు అంటాడు. నాతో కలిసి చెప్పండి, ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారు. నేను మిమ్మల్ని అడుగుతా, ఒకడు 1000 మందిని తరిమితే వాస్తవంగా ఇద్దరు ఎంతమందిని తరవాలి? 2,000 మందిని తరవాలి. కానీ వాక్యం ఐక్యతకిచ్చే క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? ఇద్దరు కలిస్తే శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఏ సంఘములో ప్రజలు ఐక్యతతో బ్రతుకుతారో, ఐక్యత కలిగిన సంఘాలలో నుండి ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. ఈరోజు చాలా సంఘాలు పతనమైపోవటానికి కారణం ఏంటంటే, దైవజనమా, ఏ సంఘములో ఐక్యత ఉంటుందో, ఐక్యత ఉన్న చోట శక్తి 10 అంతలు రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ రోజున సంఘాల్లో పరిస్థితి ఏంటో తెలుసా? సంఘానికి బయట వాళ్ళు ఎవరూ శత్రువులు కాదు. సంఘానికి వచ్చే బిడ్డల్లో ఈ అక్కకి ఆ అక్కే శత్రువు, ఈ అన్నకి ఆ అన్నే శత్రువు, ఈ అయ్యగారికి అయ్యగారే శత్రువు, ఈ ఎంబీ చర్చి వాళ్ళకి ఆ ఎంబీ చర్చి వాళ్ళే శత్రువు. మనలో మనం కొట్లాడుకునే సంఘాలు పాడు చేసుకుంటున్నాం. సంఘాలను ఎవరో బయటోళ్ళు పాడు చేయట్లా. మన ఐక్యతను బట్టే, మన మధ్యలో ఉన్న విభేదాలను బట్టే, మన మధ్యలో ఉన్న మనస్మర్థలను బట్టే సంఘాలు రోజు రోజుకు చితికిపోతూ ఉన్నాయి. గమనించండి, సంఘాల్లో పరిస్థితి ఎట్లుంటుందో చెప్పమంటారా? పలకరించుకునేటప్పుడు మాత్రం భలే ప్రేమగా పలకరించుకుంటారు. నా వైపు చూడండి. ఇప్పుడు సిస్టర్లు పలకరించుకునేటప్పుడు, అక్క ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, అక్క సాగదీసిందంటే కర్నూలు దాకా పోద్ది. అక్క ప్రైజ్ లార్డ్ అక్క అని అంటదా? అన్న తర్వాత ముగింపులో ఆ సిస్టర్ దాటిపోయిన తర్వాత ఏం చేస్తావు చెప్పమంటారా? మూతి తిప్పి. ముందేమో అక్క అంటది, దాటిపోయిన తర్వాత కుక్క అంటది. ఎదురేమో అన్న అంటాడు, దాటిపోయిన తర్వాత ఏమో దున్నా అంటాడు. కనపడిన అక్క అక్క అంటది, దాటిపోయిన తర్వాత ఇది అక్క కాదు కుక్క అంటది, నక్క అంటది. కనపడినప్పుడు ఒక మాట, దాటి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట. దైవజనమా, క్రైస్తవ సంఘాలలో ఐక్యత లోపించింది. ఒక ఎంబీ సంఘం అని నేను చెప్పట్లేదండి. ఈరోజు ఏ సంఘంలో చూసినా వివాదాలు. ఈ కమిటీ వాళ్ళంటే ఆ కమిటీ వాళ్ళకి పడదు, ఆ కమిటీ వాళ్ళంటే ఈ కమిటీ వాళ్ళకి పడదు. ఈ సంవత్సరం ఈ కమిటీ వాళ్ళు ఏమంటారు అయ్య గారు, అదేదో అంటారు కదా,
అదేదో నాకు తెలియదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ కమిటీ వాళ్ళు ఫిలోమాన్ కమిటీ వాళ్ళు నెగ్గారు అనుకోండి, ఆ ఫిలోమాన్ గారు దిగిపోయేదాకా కొంతమంది చర్చికి రారు. ఆ తర్వాత ఇంకో కమిటీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఫిలోమాన్ వర్గం చర్చికి రాదు. గమనించండి, సంఘానికి బయటోడెవడు శత్రువు కాదు, మనకు మనమే శత్రువులమై కుక్కలు చింపిన ఇస్త్రాకులాగా సంఘాలు, క్రైస్తవుల వలనే క్రైస్తవ సంఘాలు పాడైపోతున్నాయి. ఇక పలకరించుకునేటప్పుడు ఏమనుకోవద్దు. ఇట్రా అయ్యగారు, కొంచెం పెద్దోళ్ళు, మీరు ఏమనుకోదు, ఇట్రా. మా పాస్టర్ అయ్యగారులు కూడా తక్కువ తినరమ్మా, మా అయ్యగారు వాళ్ళు కూడా. నేను మిమ్మల్ని ఏం చేయను అయ్యగారు, ఊరక నాకు సపోర్ట్ కోసం పిలుచుకున్నా అంతే. పలకరించుకునేటప్పుడు నా వైపు తిరిగి అయ్యగారు, నా వైపు తిరిగి. పలకరించుకునేటప్పుడు ఎట్లా పలకరించుకుంటారో తెలుసా? అన్నా ప్రైజ్లాడన్నా, మీరు కూడా అనండి ప్రైజ్లాడన్నా, అన్నా ప్రైజ్లాడన్నా అని అనుకుంటారు. ఇట్లా కరుచుకున్నప్పుడు మీరు అనుకుంటారు, అబ్బాబ్బాబ్బాబ్బా అయ్యగారుల మధ్యలో ఎంత ప్రేమందరా అనుకుంటారు. ఇక్కడ చిదంబర రహస్యం ఏంటో తెలుసా? ఇట్లా కలుసుకున్నప్పుడు పొట్టలు కలుసుకుంటాయి కానీ హృదయాలు కలుసుకోవమ్మా. అపోస్తులుడైన పేతురు దగ్గర కత్తి ఉంది, మన దగ్గర కత్తి లేదంతే, అంతే. పేరుకు సావుకులే, మన ఇద్దరి మధ్య ఏం లేదయ్యా. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, ఏం లేదు కదా. నేను తెలుసా? థ్యాంక్ యూ. యూట్యూబ్లో చూస్తారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది చూడు, సంఘాలలో ఉజ్జీవం లోపించడానికి కారణం ఏంటంటే ఐక్యత లేకపోవటం. ఆశ్రయాల కమిటీ వాళ్ళంటే ఏళ్ళకు పడక, ఈ బ్రదర్స్ అంటే వాళ్ళకు పడక, వీళ్ళల్లో వీళ్ళే కొట్లాడుకొని సంఘాలను చేతులారా పాడు చేస్తూ ఉన్నారు. సంఘం ఎలా ఉండాలి? 2 విలువైన మాటలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తులైన పౌలు వారు సంఘాన్ని దేనితో పోల్చాడో తెలుసా? సంఘాన్ని శరీరంతో పోల్చాడు. క్రీస్తు శరీరం అనేది సంఘము అన్నాడు. నాతో కలిసి చెప్పండి, క్రీస్తు పెద్దగా శరీరం అనేది సంఘము. అంటే సంఘాన్ని దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. అద్భుతం చూడండి, శరీరంతో పోల్చాడు. శరీరం అనేది ఒక్క అవయవం కాదు, అనేక అవయవాల సమ్మేళనమే శరీరం. సంఘం అంటే కూడా ఏ ఒక్కరో సంఘం కాదు, పాస్టర్ గారు ఒక్కరే సంఘం కాదు, విశ్వాసులు ఒక్కరే సంఘం కాదు, కమిటీ వారు ఒక్కరే సంఘం కాదు, ప్రజలందరూ కలిస్తేనే జీవము కలిగిన దేవుని సంఘం. శరీరం అనేది ఒక అవయవమా? ఎస్, థ్యాంక్ యూ మా. అనేక అవయవాల సముదాయమా? సంఘం కూడా అనేక మంది వ్యక్తుల సముదాయమే జీవం కలిగిన దేవుని సంఘం. ఒకసారి చూడండి, శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా, ఏ అవయవం కూడా ఇంకొక అవయవంతో గొడవ పడదు, వివాదపడదు. అవయవాల మధ్యలో మనస్మర్ధ అనేది ఉండదు, అవయవాల మధ్యలో కొట్లాట అనేది ఉండదు. ఒక అవయవం ఇంకొక అవయవం కొరకు బ్రతుకుతుంది. సంఘంలో కూడా ఒక విశ్వాసి మరొక విశ్వాసి కొరకు బ్రతికేవాడిగా ఉండాలి. కవితకు కాదేది అనర్హమని నేనంట. నీలో గొడవ పడే మనసుంటే గొడవకు కాదేది అనర్హం. ఏ చిన్నదాన్ని పట్టుకొనైనా గొడవ పడవచ్చు. శరీరంలో గొడవ పడటానికి అవకాశం లేదా, ఆస్కారం లేదా? ఉంది, చెప్తా చూడండి. శరీరంలో ఉన్న అవయవాల్లో ప్రాముఖ్యమైన అవయవాలు ఇప్పుడు చూడండి. ముఖం ఉంది, ముఖం విలువైన అవయవమా, గుండె విలువైన అవయవమా? చెప్పేదేదో పెద్దగా చెప్పండి. గుండె ముఖమా? కొన్నిసార్లు అంటారు కదా, ఆడుకు ముక్కు మొహం లేదురా అంటారు. అంటే ముక్కు మొహం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ చెప్పాలమ్మా, గుండె లేకపోతే బ్రతకలేం. ఇప్పుడు చూడండి, వాస్తవంగా గుండెతో పోలిస్తే ముఖం అంత విలువైంది కాదు. అయినా సబ్బు రాసింది దేనికి రాస్తాం? పౌడర్ రాసింది దేనికి రాస్తాం? తుడుచుకుంది పద్దాకలు దేన్ని తుడుచుకుంటాం? మీలో ఎవరైనా గుండెకు పౌడర్ రాసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. నా మాట అర్థం కాలేదా? మీలో ఎవరైనా గుండెకు సబ్బు రాసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఇప్పుడు గుండె ఆలోచించి, ఎరా నేను ఇంత విలువైన దాన్ని అంటున్నావుగా, నీ జీవితంలో నాకు కనీసం ఒక్కసారైనా సబ్బు రాసావా? నీ జీవితంలో ఒక్కసారైనా నాకు పౌడర్ రాసావా? నాకు నువ్వు పౌడర్ రాయలేదు, సబ్బు రాయలేదు, కాబట్టి
ఒక అర్ధగంట సేపు అలుగుతా అని గుండె అర్ధగంట అలిగింది అనుకో, సువార్త కూటం కాస్త ఏమంటారు అయ్యారు, సువార్త కూటం కాస్త మెమోరియల్ సర్వీస్ అయిపోద్ది, సంస్మరణ సభ. నా వైపు చూడాలి. ఎంతసేపు గుండె అలిగింది? నేనంట గుండెకి అర్ధగంట కావాలా, పావు గంట? గుండె 5 నిమిషాలు మౌనమైతే జీవం ఏలుబడి చేసిన చోట మరణం విలయ తాండవం ఆడుతుంది. ఒక్క అవయవం నిశ్శబ్దమైతే శరీరం అంతా చచ్చిన స్థితిలోకి వెళ్తుంది. సంఘబిడ్డలారా, ఎంబీ సంఘంలో ఉంటున్న మనమందరం క్రీస్తు శరీరములో ఒక్కొక్క అవయవాలం. ఏ అవయవం కూడా అలగకూడదు, ఏ అవయవం కూడా అసూయపడకూడదు. అవయవాలన్నీ కలిసి పనిచేసినట్లుగా సంఘములో ఉన్న ప్రజలందరూ ఐక్యతతో దేవుని సన్నిధిలో బ్రతికితే అక్కడ నుండి దేవుడు ఉజ్జీవాన్ని పుట్టించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. సంఘం ఏ స్థాయికి ఎదగాలి, ఏ స్థాయికి ఎదిగితే ఆ సంఘాన్ని ఉజ్జీవాన్ని కారణంగా దేవుడు నిలవబెడతాడు. సంఘాన్ని చెప్పండి, దేంతో పోల్చాడు దేవుడు? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. శరీరంతో పోల్చి. శరీరంలో ఉన్న అవయవాలకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే, ఒక్క అవయవాన్ని పొగిడితే శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఉప్పొంగుతూ ఉంటాయి. మా చిన్న చింతకుంటా ఆయన, ఎట్రండి సార్, ఈయన చూస్తున్నప్పటి నుంచి ఈయన ముక్కు అంటే నాకు మహా ఇష్టం. మొట్టమొదట మా ఫిలోమాన్ సార్ ద్వారా వేళ్ళూరే వచ్చా. సార్ మీ ముక్కు మాకేంటి సార్? ఇప్పుడు పొగిడింది దేన్ని? పొగిడింది దేన్ని? మనిషిని అంతా పొగడలా. దేన్ని పొగిడా? ముక్కును పొగిడితే ఏమైపోయాడు? ఆయనే కాదు, ఆయనే కాదు. బా ఎంత చక్కగా పాడేవు తల్లి, నీ గొంతు చాలా బాగుంది అన్నావు అనుకోండి, పొగిడింది దేన్ని? మనిషి అంతా ఏమైపోతాడు? అదిగో చూడండి, బ్రదర్ మీ హైట్ చాలా బాగుంది బ్రదర్, మీ హెయిర్ స్టైల్ ఇంకా బాగుంది చూడండి. ఇక మనిషి పెళ్లి కూతురు సిగ్గుపడినట్టు సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు. పొగిడింది దేన్ని? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పొగిడింది దేన్ని? ఒక్క అవయవాన్ని పొగిడితే శరీరం అంతా ఏమైపోతుంది? ఉప్పొంగుతుంది. సంఘంలో ఒక దైవ సేవకుడు ఎవరినైనా గణపరిస్తే, అమ్మా సిస్టర్ మీరు వచ్చి పాట పాడండి, అయ్యా బ్రదర్ మీరు వచ్చి ప్రార్థన చేయండి అని ఎవరినైనా సంఘంలో సేవకుడు పిలిస్తే ఆ మాట వినటంతో కింద కూర్చున్న మీరందరూ ఏమనుకోవాలో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో బయట వ్యక్తి కాదు, నా శరీరములో ఒక అవయవం. అతను బయట వ్యక్తి కాదు, క్రీస్తు శరీరములో మా సాటి అవయవం. అతడు ఘనతకు అర్హుడని ఎవరో ఒక వ్యక్తిని ఘనపరుస్తుంటే ఆ ఘనతలో మనమందరం పాలిభాగస్తులమై సంతోషించుదుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నా వైపు చూడండి. నిజంగా సంఘం ఆ స్థాయికి ఎదిగిందా? అంత స్థాయికి ఎదిగిందా? ఎవరైనా అయ్యా డేవిడ్ గారు వచ్చి ప్రార్థన చేయండి అని అన్నారనుకోండి, కింద కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఈ పాస్టర్ గారికి ఎప్పుడు ఆ డేవిడ్డే కనపడతాడు. మేము చర్చికి వస్తున్నాం ఇన్ని సంవత్సరాలు బట్టి మేము కనపడమా? ఆ డేవిడ్కే ఎందుకు ఇచ్చాడంటే చర్చిలో అందరికంటే కాస్త కనపట్లేదమ్మా. అయ్యగారు ఇట్లా అంటే ఏంటి అయ్యగారు? తెలుసు కదా మన వాళ్ళకి. జాక్పాట్, ఓ జాక్పాట్, మంచిగా అందరికంటే డబ్బు ఇచ్చేవాడు అని చెప్పి లోపల కింద కూర్చున్న వాళ్ళు ఏమనుకో, ఈయనకే ఇస్తాడు ప్రార్థన, ఈయన చేతే పాట పాడిస్తాడు, ఈయన చేతే ప్రార్థన చేస్తాడని కింద కూర్చున్న మీరు అట్లా అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన డేవిడ్కి తెలియదు, పాస్టర్ గారికి తెలియదు. డేవిడ్ గారు ఏం చేస్తాడో తెలుసా? మైకి తీసుకొని, దేవా మా ఎంబీ చర్చిని ఇప్పుడే ఆశీర్వదించు, ఆ రోజుల్లో ఉన్న ఉజ్జీవం మరలా ఈ దినాల్లో మేము చూడాలి, ఆ రోజుల్లో సేవ జరిగినట్లుగా ఈ రోజుల్లో జరగాలి ప్రభువా, యేసు నామములో ఇప్పుడే ఇప్పుడే అని అంటా ఉంటే కింద కూర్చున్నవాడు మాత్రం ఇక ఈయనే ప్రార్థన చేయాలి, నేనే వినాలి.
లోపట ఎట్టుంటుందో చెప్పమంటారా? అన్నం ఉడికేటప్పుడు మూత పెట్టామనుకోండి, అన్నం ఉడికేటప్పుడు ఏమంటారు? బియ్యం ఉడికేటప్పుడు ఏమంటారు తల్లి? ఉడికేటప్పుడు మూత పెట్టామనుకోండి, ఏ సౌండ్ వస్తుంది? ఏ సౌండ్ వస్తుందో చెప్పమంటారా? తొక 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 తొకమని ఉడుకుతూ ఉంటుంది. ఈయనేమో ఆత్మావేశంతో ప్రార్థన చేస్తూ ఉంటే కింద కూర్చున్న వాళ్ళ హృదయాలేమో తొక తొక తొకమని ఉడుకుతూ ఉంటాయి. అద్భుతం తెలుసా? నీ తొక 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 దయ వల్ల ఆడు చేసే ప్రార్థన చర్చి పైకప్పు కూడా దాటదు. ఎందుకో చెప్పమంటారా? ఐక్యత లేక. బిడ్డలారా, ముగిస్తున్నా. ఈ సభలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మన మధ్యలో ఉన్న మనస్మర్థలన్నిటిని మర్చిపోయి ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలాగా మనం కలిసి బ్రతకాలి. ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలాగా కలిసి బ్రతకాలి. చేయి కలపండి. గద్వాల్ ఎంబీ చర్చిలో ఉన్న సంఘ పెద్దలందరూ ఒకరినొకరు చేయి కలుపుకోండి. ఉంటాయి, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క బలహీనతలు ఉంటాయి. బలహీనతలు చూడకుండా, ఒకళ్ళను గూర్చి విమర్శ చేయకుండా అవన్నీ మర్చిపోయి చేయి కలపండి. నిశ్చయంగా ఈ కోటాలను ఒక ఉజ్జీవకరంగా దేవుడు ముగించునుగాక. ఈ కోటాల ఆశీర్వాదం ఎంబీ పరిచర్యలన్నీ అనుభవించునుగాక. నా హృదయపు లోతుల నుంచి దీవిస్తున్నాను. బైబిల్లో అంత్యోకయ సంఘం ఎంతో యేసు నామం పేరిట ఈ గద్వేల్ ప్రాంతంలో ఉన్న ఈ ఎంబీ చర్చిని కూడా ఒక అంత్యోకయ సంఘంలాగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదం అయ్యగారిని ఈ తరపు పౌలులాగా దేవుడు వాడుకొని బలపరుచునుగాక. చావుకులందరినీ దేవుడు అలా వాడుకొనుగాక. అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం.